అస్సలాముఅలైకుం. నమస్తే. ఈరోజు వీడియోలోని చింతపండు, టొమాటో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఈ చట్నీ రైస్‌లో చాలా బావుంటుంది. అలాగే ఇడ్లీ, దోస, ఉప్మా మనకి పునుగుల్లో కూడా చాలా బావుంటుందండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని అందులోని కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 ఉల్లిపాయలు, 4 టొమాటోలు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర, 1 స్పూన్ వరకు ఆవాలు, 4 ఎండుమిర్చీలు, 7 వరకు పచ్చిమిర్చీలు, ఒక ఎల్లిపాయ మొత్తం వేసేసుకోండి. ఇందులోనే అల్లం కొద్దిగా వేసుకోండి. చింతపండు ఏమొచ్చి నిమ్మకాయ సైజ్ కాదు, టొమాటో సైజ్ ఉంది కదా! టొమాటో సైజ్ మొత్తం వేసుకోండి. ఇది వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. మనకి టొమాటోలు ఇవన్నీ పచ్చివాసన పోవాలి. అలాగే బాగా మగ్గాలి కూడా. ఇలాగా మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు చిన్న మంటలోనే మగ్గించేసుకోండి. ఇలా మగ్గిన తర్వాత మనము ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇందులో మనం కరెక్ట్ చింతపండు ఎక్కువ వేసాం కాబట్టి టొమాటో ఫ్లేవర్ అనేది ఉండదు. అందుకే చింతపండు టొమాటో చట్నీ అని అన్నాను. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బావుంటుంది. ఇప్పుడు నేను చూపించిన విధంగా టమాటో మొత్తాన్ని బాగా మెదిపేసుకోవాలి. ఎక్కడ మనకి టొమాటో లేనట్టుగా మొత్తం అంతా కలిపేసుకోవాలనమాట. ఇప్పుడు ఇందులోనే మనము రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అర స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల వరకు బాగా కలిపేసుకోవాలి. ఈ మసాలాలు మొత్తం టొమాటోకి పట్టేంత వరకు బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లగా అయినంత వరకు మనము ఉంచేసుకోవాలి. ఇది చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ జార్‌లో అనేది వేసేసుకుందాము. ఇందులో టొమాటో ఫ్లేవర్ అనేది ఉండదు. ఒకసారి మీరు ట్రై చేయండి. డెఫినిట్‌గా చెప్తున్నాను. టొమాటో ఫ్లేవర్ కాదు, చింతపండు ఫ్లేవర్ అనే వస్తుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లోని ఈ మనం ఫస్ట్ చేసిన బ్యాటర్ మొత్తాన్ని వేసేసుకోవాలి. మొత్తం అంతా వేసేసుకొని ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని మీకు ఉప్పు సరిపోకపోతే చూసుకొని వేసుకోండి. ఈ వాటర్ వేసేసుకొని మూత పెట్టి ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి. పల్స్ ఇస్తూ ఆపుతూ ఉండాలి. ఒకేసారి ఇవ్వద్దు. ఇలా మనం మిక్సీ చేసేసుకొని బ్యాటర్ అనేది ఇలా రావాలనమాట. మనం దోసలకి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇంత థిక్‌గా ఉంటే సరిపోతుంది. లేదు మనం ఇడ్లీలోని, ఉప్మాలోని అనుకోండి కొద్దిగా వాటర్ వేసేసుకొని పల్చగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి పోపు కూడా రెడీ చేసేసుకుందాము. ఆయిల్ వేసేసుకొని పోపు సామాన్లన్నీ వేసుకోవాలి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకొని ఇది గోల్డెన్ కలర్ ఇందులోనే అర స్పూన్ వరకు ఇంగువ ఏసుకోవాలి. ఇంగువ వేసిన తర్వాత మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న టొమాటో గూడా పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలి. ఇది అంతా వేసేసుకొని వాటర్ అనేది ఏయకండి అసలు. వేసేసుకొని ఒక 2 నిమిషాల వరకు అటు ఇటుగా కలిపేసుకోవాలి. కలిపేసి ఒక 2 నిమిషాలు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇదే విధంగా రావాలనమాట. ఇప్పుడైతే నేను దోస ప్రిపేర్ చేశాను. నేను దోస కోసమని ఇలాగా చట్నీ ప్రిపేర్ చేశాను. సో, మీరు గూడా ఒకసారి ట్రై చేసి రైస్‌లోని తినొచ్చు. మనము ఇలా దోస, ఇడ్లీ, ఉప్మా ఇందులోనే తినొచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ గూడా చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.